भारत माता की जय जय माता, जय जय माता, भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय, जय माता, भारत माता, जय माता, भारत माता, वंदे मातरम, वंदे आवाज दो, आवाज दो, जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय, गनलादा भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, भारत माता की जय। ఏదైతే కార్గిల్లో అమరులైన జవాన్లకు 27 సంవత్సరాలు అవుతున్నా వారి త్యాగాల్ని భారత మాత బిడ్డలు ఎవరం కూడా మర్చిపోమని చెప్పి వారి ప్రాణ త్యాగాల్ని ఈ దేశం కోసం దేశం సురక్షితంగా ఉండాలని వారు చేసిన త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖ ద్వారా ఇటు నేను కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మిగతా అందరం కూడా వచ్చి వారు ఆ రోజు ప్రాణాలు అర్పించడం వల్లనే ఈరోజు భారతదేశం అందరం కూడా మనం గర్వంగా శాంతియుతంగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే ఆ రోజు అమరులైన వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖ ద్వారా పూర్తిగా కూడా సానుభూతి తెలియజేసుకుంటూ మీ యొక్క ఏ ప్రాణత్యాగం అయితే ఉందో అది ఉట్టిగానే పోలేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనలో మీరు చేసిన త్యాగానికి ఈ దేశం గర్వంగా నిలబడే విధంగా, అలాగే నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఎదగాలని గారు ఎదిగినాక ఒదగాలని చెప్పి మనందరికి కూడా తెలుసు. 2-3 సందర్భాలు విదేశీయులు వచ్చినా దేశద్రోహులు వచ్చినా వాళ్ళని ఎదుర్కొనలో ఎంత ధైర్యంగా ఉంటాడో అదే దేశ పరిస్థితికి వచ్చినప్పుడు రైతాంగ సమస్యల మీద కానీ ఆ రోజు నిన్న విద్యార్థుల సమస్య మీద కూడా అలా ఒదగడానికి కూడా తెలుసు ఆయనకు. ఇది నిజమైన అమరులకు ఈరోజు నివాళులు అర్పించినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దేశం సురక్షితమైన చేతులలో ఉందని అమరులు సంతోషపడుతున్న తరుణంలో ఆ అమరులను గుర్తు చేసుకుంటూ వారి 27వ వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మనస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారి త్యాగాన్ని, భారతదేశం గర్వించదగ్గ త్యాగాన్ని, భారతదేశం సురక్షగా ఉండే త్యాగాన్ని మనస్ఫూర్తిగా గుర్తుంచుకుంటూ వారికి నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. పెద్దలే మాతాకి 1999లో ఏదైతే మన తిరంగా కోసం మన తిరంగాని ఎవరెస్ట్ శిఖరం మీద నిలబెట్టిన 527 మంది ప్రాణత్యాగం చేసి అప్పుడు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన రోజు ఈరోజు జూలై 26వ తారీఖున దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ మనం చేసుకుంటాం. ఈరోజు మనం సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నామంటే దానికి భారతదేశ బార్డర్లో ఉన్న మన సైనికులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వారి అమరులైన వారి త్యాగాలే ఈరోజు దేశం సుస్థిరంగా స్థిరంగా ముందుకు సాగుతూ ఉంది. ఏదైతే 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీ కానీ అత్యధిక
శత్రువులు కానీ వ్యతిరేకులు ఉన్నారంటే భారతదేశంలో మాత్రమే. నిన్ననే చూసినాం కాక్రోచ్ పార్టీ విధ్వంసం. నరేంద్ర మోడీ గారు ఇలా ప్రపంచ దేశ నాయకులతోటి పొగడబడతా ఉన్నాడు. వారికి తెలుసు దేశం కోసం ఎప్పుడు ముందుకెళ్ళాలా, ఎప్పుడు ఒదిగి ఉండాలని. తప్పకుండా కార్గిల్లో అమరులైన త్యాగాలు ఈ దేశ ప్రజలు కానీ రాబోయే తరం కానీ ఎప్పటికి కూడా మర్చిపోదు. వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం అందరం కూడా సురక్షితంగా ఉన్నాం. తప్పకుండా వారికి, వారి అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకి మేమందరం కూడా సానుభూతి తెలుపుతూ ఉన్నాం. మరొకసారి కార్గిల్ దివస్ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు, మరియు వారి త్యాగాలు మర్చిపోవద్దని నేను తెలియజేస్తాను. భారత్ మాతాకి జై.